ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రవి అనే రైతు ఉండేవాడు. రవికి ఒకే ఒక ఆవు. ఆ ఆవు పేరు గౌరీ. గౌరీ చాలా ముద్దుగా ఉండేది. పెద్ద పెద్ద కళ్లతో అమాయకంగా చూసేది. ప్రతి ఉదయం గౌరీ మంచి పాలిచ్చేది. రవి చాలా సంతోషపడేవాడు. గౌరీ, నువ్వే మా ఇంటి అదృష్టం అని ప్రేమగా చెప్పేవాడు. రోజులు ఇలా సంతోషంగా గడిచాయి. కాని ఒకరోజు గౌరి పాలివ్వలేదు. రెండో రోజు కూడా పాలు రాలేదు. రవి చాలా ఆందోళన చెందాడు. అతను గౌరికి మందులిచ్చాడు, నీళ్లు పెట్టాడు, ప్రేమగా చూసుకున్నాడు. కాని గౌరి బాగుపడలేదు. రవి చాలా కష్టమొచ్చింది. ఒకరోజు రవి బాధతో గౌరిని అడవికి తీసుకెళ్లాడు. క్షమించు గౌరీ, నిన్ను చూసుకునే శక్తి నాకు లేదు అని చెప్పాడు. అలా గౌరిని అక్కడే వదిలేసి రవి వెళ్ళిపోయాడు. గౌరి ఒంటరిగా నిలబడింది. ఆమెకి భయం వేసింది. కొంతసేపటి తర్వాత మహీ అనే రైతు అక్కడికి వచ్చాడు. అతను గౌరిని చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో పాపం అని అన్నాడు. గౌరిని తన ఇంటికి తీసుకెళ్లాడు. మంచి గడ్డి పెట్టాడు, నీళ్ళిచ్చాడు, ప్రేమగా మాట్లాడాడు. రోజులు గడిచాయి. గౌరి మెల్లగా బాగుపడింది. ఒకరోజు ఉదయం గౌరి మళ్లీ పాలిచ్చింది. మహి చాలా సంతోషపడ్డాడు. కొన్ని రోజులకు రవి గౌరిని చూశాడు. ఆమె ఆరోగ్యంగా ఉంది. అది నా గౌరీ అని రవి అన్నాడు. ఇద్దరూ గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లారు. పెద్దలు ఇలా అన్నారు, ఆవు ఎవరిని ఎంచుకుంటుందో చూద్దాం. ముందుగా రవి పిలిచాడు, గౌరీ, రా. గౌరి కదల్లేదు. తరువాత మహి పిలిచాడు, రాతుణ్ణి. గౌరి వెంటనే అతని దగ్గరకు వెళ్ళింది. అప్పుడే పెద్దలు చెప్పారు, కష్టంలో చూసుకున్నవాడే నిజమైన యజమాని. రవి తన తప్పు అర్థం చేసుకున్నాడు. క్షమించండి అని అన్నాడు. గౌరి సంతోషంగా జీవించింది. పిల్లలు, ఈ కథ యొక్క నీతేమిటి? కష్టంలో తోడుగా ఉన్నవాడే నిజమైన ఫ్రెండ్. అదే నిజమైన మంచి మనసు.